తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. విద్యుత్కు అంబులెన్స్లకు లింక్ ఏంటనుకుంటున్నారా? ఇది క్షతగాత్రులకు హాస్పిటల్ను చేరవేసే అంబులెన్స్ కాదు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి వాటిని సరిచేసే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అంబులెన్స్. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వినియోగదారులకు విద్యుత్ సమస్యలను పరిష్కారం చేస్తామంటున్నారు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించే పనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సర్కార్ మొత్తానికైతే అంబులెన్స్ తరహాలోనే విద్యుత్ అంబులెన్స్ వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున ఇప్పుడు రానున్న వర్షాకాలం సీజన్లో ఎలాంటి విద్యుత్ అంతరాయం జరగకుండా మరమ్మతులు త్వరగా చేసే విధంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలోనే మొత్తానికైతే ఈ యొక్క అంబులెన్స్ను ప్రారంభం చేసేందుకు కూడా సీఎండీ మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఎన్టీపీసీఎల్ సీఎండీ మొత్తం పాటు మనం మాట్లాడుతుందాం. సార్, జనరల్గా చెప్పండి, ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఈ యొక్క అంబులెన్స్ మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారా, లేదంటే ఎట్లా ఈ వ్యవహారం ఎలా ఉంటుంది? సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్లు ఉప ముఖ్యమంత్రుల ఆదేశానుసారం మనం 2 డిస్కామ్స్లో టేకప్ చేస్తున్నాము. ఎస్పీడీసీఎల్ను ఎన్పీడీసీలో రెండింటిలో కూడా విద్యుత్ అంబులెన్స్లో మనం టేకప్ చేస్తున్నాము. సో ఎన్పీడీసీఎల్లో ఇప్పుడు ఈరోజు మనం 28 అంబులెన్స్లో మనం ప్రారంభించుకోబోతున్నాము. ఇద్దరు మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు అండ్ గవర్నర్లు ఉప ముఖ్యమంత్రులు ఇద్దరి ద్వారా మనం ప్రారంభించుకోబోతున్నాము. ఈ విద్యుత్ అంబులెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎక్కడైనా కూడా మనకి అంతరాయం వచ్చిందని ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ రాగానే మనకి ఇన్ఫర్మేషన్ ఐదర్ కన్జ్యూమర్ 192 ఇవ్వచ్చు, మాకు కూడా మనకి రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాగానే అంబులెన్స్ టీం వాళ్ళు రెడీగా ఉంటారు. వెదర్ అప్డేట్స్ పట్టి కానీ వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా కూడా ఫుల్ ఒక టీం రెడీగా ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ టూల్ కిట్ కూడా ఉంటుంది, ప్లస్ మెటీరియల్ కూడా ఉంటుంది, అన్నీ కూడా ఉంటుంది. అది డీటెయిల్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే రిపేర్ కావాల్సిన ఓఎన్ఎం మెటీరియల్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వితిన్ లెస్ దెన్ 5 to 6 minutes అక్కడ రీచ్ అయిపోతారు. అండ్ వాళ్ళు ఎక్కడైతే ఇంటరప్షన్ వచ్చిన ఫాల్ట్ ఎక్కడైతే ఉందో, ఇష్యూ ఉందో, వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని అటెండ్ అవ్వడానికి వాళ్ళు చేయగలరు. సో ఆ విధంగా మనం ఈ ఇంటరప్షన్స్ అనేది ఎస్పెషల్లీ మనకి టౌన్ ఏరియాస్లో, కీ మున్సిపల్ ఏరియాస్లో ఫస్ట్ ప్రయారిటీగా మనం ఫాస్ట్ రెస్టోరేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ విద్యుత్ అంబులెన్స్ని మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ ఇవన్నీ కూడా మన కన్జ్యూమర్స్కి నిరంతర పవర్ సప్లై ఇవ్వాలి, అతి తక్కువ అంతరాలు మనం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు విపత్తులు వస్తున్నాయి. జనరల్గా వర్షాకాలం సీజన్లో చాలా వరకు ఫ్లడ్ వచ్చిన ప్రాంతం కావచ్చు, లేదా ఇతర సమస్యలు వచ్చిన ఎదురైన కాడ విద్యుత్ సిబ్బందికి చాలా వరకు కూడా ఇబ్బందులు, అంటే వాళ్ళు విధులు నిర్వహించిన పొజిషన్ ఉంటుంది. అలాంటి వాటికి ఇంకా వాళ్ళకి ఏమైనా సహాయ చర్యలు అందించేందుకు ఇంకేమైనా మెరుగైన సౌకర్యాలు చేస్తారా? సో డెఫినెట్లీ ఇప్పుడు మనకి టీమ్స్ అనేవి ఈ వర్షాకాలంలో కానీ బ్రేక్ డౌన్స్ వచ్చినప్పుడు వీళ్ళు మనకి ఫోర్స్ మల్టీప్లేయర్స్ లాగా ఉంటారు. ఇమీడియట్గా లొకేషన్ వెళ్ళిపోవటము, అక్కడ రెస్టోరేషన్ చేయటం. సో ఫీల్డ్లో ఆల్రెడీ మనకి ఓఎన్ఎం స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకటే ఇప్పుడు ఎక్కడైనా ఏరియాలో ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు మల్టిపుల్ లొకేషన్స్లో ఫెయిల్యూర్స్ అనేవి అవుతాయి. సో వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా వెళ్తారు. అండ్ బికాస్ విత్ దర్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వాళ్ళు ఇంకా బాగా బెటర్గా చేయగలరు. మొత్తంగా చూసుకోవచ్చు. అంటే అంబులెన్స్ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబులెన్స్లు, అంటే ఎలక్ట్రికల్ అంబులెన్స్లు తయారీ వాటిని అందుబాటులో ఉంచేసి వినియోగదారులకు నాణ్యమైన విద్యను అందించే పనిలో భాగం ఒకటి. మరోవైపున సిబ్బందికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా వాళ్ళకు పనులు త్వరగా ముగించేసే విధంగా, అంటే ఎక్కడైనా సరే ఆపత్కాల సమయంలో విద్యుత్ బ్రేక్ పడిన సమయంలో వాటిని త్వరగతిన మరమ్మతులు చేసి నాణ్యమైన విద్యుత్తును అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపున ఈ యొక్క అంబులెన్స్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా వినియోగించడంతో పాటు జిల్లాకు కూడా అంటే 2-3 ఒక అంబులెన్స్, ప్రత్యేక అంబులెన్స్లు వీటిని అందుబాటులో ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్న నేపథ్యం ఉంది.